హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్ అండ్ దిస్ ఈజ్ మౌనిక. అదేముందిలే అని ఒక్కోసారి మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే చాలా దూరం దారితీస్తాయి కదండి. సో అందులో భాగంగానే ఈ బెడ్షీట్ అనమాట. ఇది కొంచెం తక్కువ రేట్కే వస్తుందని చెప్పి నేను విష్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉన్నిచ్చాను నేను. సో ఇంకొంచెం తగ్గిందని చెప్పి ఆర్డర్ అయితే చేశానండి. తీరా చూస్తే ఇది ప్యూర్ సిల్క్ అనమాట. ఏ పక్క కూడా కాటన్ అయితే కొంచెం కూడా లేదు. అక్కడేమో కాటన్ అని చూపిస్తుంది. ఇంకేం చేస్తాం, వాడక తప్పదు కదా. అందులో ఏంటంటే దీనికి చుట్టూ ఎలాస్టిక్ ఉంటుందండి. సరే బాగుంటుంది అన్న లెక్కలో అయితే నేను ఆర్డర్ చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ టీకి అయితే ఉన్నాము. సరే నిన్న ఈవినింగ్ పార్సల్ వచ్చింది, ఏమైందా అని చెప్పి చూద్దాము అని చెప్పి ఓపెన్ చేస్తే ఇలా అయ్యింది. ఇంకా తర్వాత చూస్తే రిటర్న్ ఆప్షన్ కూడా లేదనమాట. ఇంకేం చేస్తాం, వాడక తప్పదు. వర్షాకాలంలో అయితే బాగా పనికొస్తుందండి. ఎందుకంటే కాటన్ అయితే అంత తొందరగా ఆరదు కదా, సిల్క్ అయితే చాలా త్వరగా ఆరిపోతుంది. ఇంకా అటువంటి టైంలో వాడుకోవడమే. నా బ్యాడ్ లక్ ఏంటంటే దీనికి రేటింగ్ కూడా బాగానే ఉన్నిందండి. రేటింగ్ చూసే ఆర్డర్ పెట్టాను, ఇలా అయిందనమాట. మామూలుగా అయితే అంటే వాళ్ళకి నచ్చిందేమో, నాకైతే క్లాత్ పరంగా కొంచెం రఫ్గా ఉందన్నమాట. నాకు ఇది రెండోసారి అండి మీషోలో ఇలా జరగడము. ఇంకా మేము టీని కంప్లీట్ చేసుకొని లేసేటప్పటికి చైత్ర కూడా లేసేస్తున్నారు. ఇవాళ చేతే పడకనైతే నీట్గా సర్దిచ్చాను. పర్లేదు, బాగానే వేశాడు. ఇంకా ఈ మాత్రం కానీ అలవాటు చేయలేదంటే హాలిడేస్ పిచ్చి పీకేస్తారండి ఇంట్లో ఉన్నందుకు. అందుకని ఒక్కో పని వాళ్ళకి తగిలిస్తూ ఉండాలి. విషయానికి వస్తే ఏదైనా పని అనుకుంటే చాలా చురుగ్గా చేస్తాడండి. అలానే చాలా ఇంటెలిజెంట్ అనమాట. చెప్పిన పని తప్పించుకోవడంలో. చేయడం కష్టం కానీ చేస్తే మాత్రం ఇంట్రెస్ట్గానే చేస్తాడు. నైట్ నిద్రపోయేటప్పుడు చైత్ర ఇక్కడ బొమ్మలు అయితే పెడుతుంది, వాటిని కూడా క్లీన్ చేసేస్తాడు. వాళ్ళు చూస్తూ ఉంటారండి మనం ఏమేమి పనులు చేస్తామని. కాకపోతే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చిన్నపిల్లలు చేయలేరు అనుకుంటాము. A to Z అన్నీ గమనిస్తుంటారు, ఏ టైంలో ఏం చేస్తున్నాం, ఎక్కడ ఏం పెడుతున్నాం అని చెప్పి. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే బీరువాకి ఈ గంధం బొట్లు పెట్టి అయితే 2 months అయిపోయిందండి, క్లీన్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇవాళ పెట్టుకున్నాను. బీరువాకే కాదండి, ఎక్కడైనా కూడా పసుపు కుంకుమ బొట్లు కానీ లేకపోతే గంధం బొట్టు, ఎర్రమట్టి ఏమైనా కనిపిస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేను పొడి క్లాత్తో మొత్తం తుడిచేసుకొని తర్వాత కొంచెం తడి క్లాత్ తీసుకొని మళ్ళీ తుడుస్తున్నాను. దీంతో తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటానండి. సో ఇంక ఇక్కడ బొట్లు పెట్టడానికి అయితే రెడీ చేసేస్తున్నాను గంధాన్ని. మా చిన్నత్తయ్య గారు నాకు చెప్పిన ఒక ఐడియా ఏంటంటే, ఇలా గంధంలో కానీ కుంకుమలో కానీ మనం యూస్ చేసే ముందు పర్ఫ్యూమ్ కానీ లేకపోతే అత్తర్ కానీ లేకపోతే ఏవైనా కొన్ని పర్ఫ్యూమ్స్ అమ్ముతుంటారు కదా, ఇలా పట్టాలకు కానీ లేకపోతే బీరువాకి ఇలా బొట్లు పెట్టేటప్పుడు కానీ ఒక 2-3 డ్రాప్స్ని కానీ యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది ఇంట్లో. ఇంకా నాకు తెలియని విషయం అయితే ఒకటి చెప్పారండి. సో ఇది చాలామందికి తెలుసుంటుందేమో. ఏంటంటే మనం మామూలుగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నలుగురికి వాటికి పిలవడానికి బయటకు వెళ్తాం కదా. సో అలా పిలవడానికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టి పిలుస్తాం కదా, ఆ కుంకంలో కూడా కొంచెము ఏదైనా పర్ఫ్యూమ్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఎసెన్స్ అనేది యాడ్ చేసామంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందని చెప్పారు. చెప్పడమే కాదండి, మా అత్తయ్య వాడే బాటిల్ని కూడా నాకు ఇచ్చారనమాట. సో దాన్ని కలిపాను, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంట్లో. సో చేతుకి అమ్మవారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు, అందుకని క్లీనింగ్ అయితే చేసేసాను. మళ్ళీ ఏదైనా పండుగ వచ్చినప్పుడు తప్ప ఈ మధ్యలో అయితే తుడవను. ఇంక ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే హుండీని ఓపెన్ చేస్తున్నామండి. ఎందుకంటే చైత్ర హుండీ చిన్నదవ్వడం వల్ల ఫుల్ అయిపోయింది. ఓపెన్ చేద్దామని అనుకున్నాము, కానీ చైతు కూడా ఒప్పుకోకుండా తన హుండీని కూడా ఓపెన్ చేయాలని గొడవ చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరి హుండీల్ని ఓపెన్ చేద్దామని చెప్పి కిందకి దించేస్తున్నాము. మీలో ఎంతమందికి ఇలా డబ్బుల్ని దాచిపెట్టుకునే అలవాటు ఉందండి? నాకైతే ఇదొక హాబీ లాగా చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అమ్మ కిరాణా షాప్కి వెళ్ళి ఉప్పు చక్కెర తెమ్మని చెప్పినప్పుడు మిగిలిన దాంట్లో అన్నయ్య నువ్వు చెరొక్క రూపాయి తీసుకోమని చెప్పినప్పుడు లేకపోతే ఏమైనా కొనుక్కోమని డబ్బులు ఇచ్చినప్పుడు నేను మాత్రం ఎవరు చూడకుండా దేవుడి పటాల వెనుక, బీరువో కింద లేదంటే బ్యాగ్లో బుక్స్ కింద డబ్బులను అయితే దాచిపెట్టుకునేదాన్ని. అది 10 రూపాయలు అయిన తర్వాత చూసుకొని మురిసిపోయేదాన్ని. సేవింగ్స్లో ఉండే అంత హ్యాపీనెస్ తినేయడంలో కన్నా ఎక్కువగా ఉంటుంది కదండి. ఇంకా మన ఎంసీ ఫ్యామిలీస్లో అయితే ఇంకొంచెం ముందు జాగ్రత్త ఎక్కువగానే చూస్తాం కదా. మేము ఈ డబ్బుల్ని ఏం చేస్తాము అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే మాత్రము చైత్రకైతే సుకన్య యోజనలో కట్టేస్తాము, చేతుకు మాత్రం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో వేసుకుంటామండి. ఫిక్స్డ్ మాత్రం చేయను.
వీటన్నిటికన్నా బయట ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తది కదా అని చెప్పి అడిగితే మాత్రము హ్యూమన్ ఈజ్ ఎన్ థింకింగ్ యానిమల్ అంటారు కదండీ. సో, అంటే మనిషికొచ్చే ఆలోచనల్లో ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండవన్నమాట. తీసుకున్నప్పుడు ఎంత మంచిగుంటారో ఇచ్చేటప్పుడు అంత ఏడుస్తారు. ఇంకా నా విషయానికొస్తే ఇదే మేలనిపిస్తుందండి. ఇంకా సేవింగ్స్‌కి, ఎంసీ ఫ్యామిలీస్‌కి అనుబంధం ఏంటి అని అడిగితే మాత్రము నేల మీద ఉండే విత్తనానికి ఆకాశంలో ఉండే చినుకుకున్నంత అనుబంధం ఉందండి. ఎందుకంటే మామూలుగా చెరువు నీళ్ళకి ఎదిగే చెట్టు ఎంత హెల్తీగా వచ్చినా వర్షం చుక్క పడగానే అది ఎంత హెల్తీగా పెరుగుతుందో మనం కళ్ళారా చూస్తూనే ఉంటాం కదా. ఆ చినుకులో ఉండే బలమే మనకి వచ్చే ఇంట్రెస్ట్ అనమాట. సో అది రూపాయి కాకుండా రూ. 10 అయినా మనకి ఎక్కువే అనిపిస్తుంది. ఆ రూ. 10 కాకుండా నాకు ముందుగా రూపాయే కావాలని ఆశపడితే అది చాలా దూరం వెళ్తుంది ఈ రోజుల్లో. మనం నిదానంగా వెళ్ళినా న్యాయంగా వెళ్ళడమే మంచిది. ఇంకిక్కడ ఈ స్టిక్స్ చూపిస్తున్నాను ఏంటని చూస్తున్నారు కదా. ఏం లేదండి, ఇలా ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకున్నప్పుడు చాకోబార్స్ అయ్యి ఇలా ఈ స్టిక్స్ని పడేయకుండా ఎత్తి పెడతాను. ఎందుకంటే మనం ఇంట్లో ఇలా ఏమైనా ప్రయోగాలు చేసినప్పుడు పనికొస్తాయి కదా. సో అందుకని అయితే ఎత్తి పెడతానండి. ఇంకా చేతు అయితే ఇంట్లో కుల్ఫీ చేయమని అడుగుతూ ఉన్నాడు. సో అందుకని చెప్పి ట్రై చేసేసాను. ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది కనీసం ఒక 6 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో లేనిదే ఫ్రీజ్ అవ్వదు కదా. సో డిన్నర్ కోసం అని చెప్పి పప్పుని సైడ్ తీసి పెట్టేసి చపాతీకి అయితే ఇలా బ్యాటర్ని రెడీ చేసి ఉన్నాను. ఇది ఈవినింగ్ మనం చేసే టయానికైతే కొంచెం బాగా రెడీ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ముందుగా కలిపి అయితే సైడ్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ కాల్చేటప్పటికైతే బాగా మెత్తంగా నానిపోయి ఉంటుంది. ఇంకా ఈ కుల్ఫీని అయితే మార్నింగ్ పెట్టాను కాబట్టి ఈవినింగ్కి బాగా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా చేతితో ఆక్కుంటా అవి కావాలని ఏడుస్తున్నాడు. ఇంకా వాటిని రెడీ చేసి అయితే ఇచ్చేస్తున్నాము. వీటిని ఫస్ట్ ఇలా వీటిని స్టిక్స్ని గుచ్చేసి కొంచెం చెమ్మ చేసి తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి. మీరు బయటవి అస్సలు ఇవ్వరా, అన్నీ ఇంట్లోనే చేసిస్తారా అంటే అస్సలు కాదండి. ఇంకా వాడు అడుగుతున్నాడని చేయడమే కానీ మామూలుగా అయితే ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయను. ఎందుకంటే చేసినా వాళ్ళు తినరనమాట. వీటన్నిటికీ బయట ఫుడ్కే అలవాటు పడ్డారు కాబట్టి ఇవి ఇంట్లో చేసినా తినరు. ఇక్కడ చూడండి ఇంకా బయట వచ్చి కూర్చొని తింటున్నాడు అనమాట. మాకైతే గూడూరు వరకు నిన్న వెదర్ చాలా బాగుండిందండి. ఈవినింగ్ మధ్యాహ్నం ఎండ దంచి కొట్టేసిన సాయంత్రం మాత్రం చాలా చల్లంగా ఉన్నింది. ఇంక ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే నిన్న హెడ్ బాత్ చేసినప్పుడు మా వారిని అయితే ఒక 2 ఇంచెస్ వరకును హెయిర్ కట్ చేయమని చెప్తే అది మొత్తం చిట్లిపోయిందని చెప్పి దగ్గరగా 5-6 ఇంచుల జుట్టునైతే కట్ చేసేసారు. ఎందుకు చిట్లిపోయింది, జుట్టు ఎదగదు, నువ్వు తినిందంతా ఆ చిట్లిపోయిన జుట్టుకే వెళ్తుంది, అదేదో అక్కడ వరకు కట్ చేసేస్తే హెల్దీగా ఎదుగుతుంది కదా అని చెప్పి అయితే కట్ చేసేసారనమాట. ఎనీవే రాలిపోయిన తోకనైతే మళ్ళీ అతికిలేం కదా, అయిపోయింది దీని సీను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చెయ్యండి. అస్సలు లైక్ అయితే చెయ్యట్లేదు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ supporting our channel.